సాహో పెడితే చనిపోయినాయి, మేల పెట్టింటి చనిపోయినవి. మళ్ళా ఇది మూడోసారికి వేరే సీడ్ తెచ్చి పెట్టిన, ఇప్పుడు ఇట్లా బతికింది. ఇది పురుగు తిన్నదేనా? ఇది పురుగు తిన్నదే. అది పచ్చ పురుగు పడింది. అవును. ఎన్ని ఎకరాలు పెట్టింటావు? ఇది ఒక అర్ధ ఎకరా ఉంటుంది. అర్ధ ఎకరాకి ఎక్కువ ఉంది భూమిది. ఈ కట్టెలు అవన్నీ తెచ్చి ఇట్లా చేస్తున్నాయి. బొంగులు, ఎదురు బొంగులు తీసుకొచ్చినాం. 40 రూపాయలు పడింది ఒక బొంగు. ఈ బొంగు 40 రూపాయలు పడింది. ఇప్పుడు నీకు కొత్తగా పెట్టినా అంటావు దీన్ని? అయినా ఏతగా బాగానే ఉంది, మొగ్గ ఎగ్గ మొత్తం మంచిగానే ఉంది. మళ్ళా ఇప్పుడు బెండ అనేది ఇప్పుడు ఈ బెండ తెచ్చుకున్నావు కదా, ఇది పేపర్ది మల్చింగ్ పేపర్ అంటారు కదా. ఒక బెండ 800 మీటర్లు ఉంటుంది. ఎకరాకు 3 బెండలు పట్టినాయి. 800 మీటర్లు అంటే ఒక బెండ ఎంత? 800. ఒక బెండ 3500 ఇచ్చింది. 3500 అంటే ఎకరాకి 3 బెండలు. బాగా రేట్ ఉంది. ఇప్పుడు నీకు ఫస్ట్ పెట్టిన ఆట టమాటా తోట. ఇప్పుడు ఒక 15 రోజులు అయితే అంతేగా మన కాపు అయితే. ఇప్పుడు అయితే పూత పిండి ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఇప్పుడు స్టార్టింగ్ అందుతుంది. 15 రోజులు అయితే అందుతుంది. మీ రైతు బిడ్డని మల్లేష్ మాట్లాడుతుంది. ఇట్లా మన పాంబిటిపల్లి మనిషి లీజు తీసుకొని ఇక ఈ తోట పెట్టిండు. ఏది టమాటా తోట. ఈ కవర్ అవన్నీ వేసుకొని ఇక ఇట్లా కట్టిండు. ఇవి ఆల్రెడీ ఇక తీగలు తీసుకున్నాడు. 1 ఎకరా పెట్టిండు ఆల్రెడీ. ఆ మంచి ఎంత తిప్పలు పడుతున్నాడు చూడు, మంచిగా ఉంది. కానీ ఇప్పుడు ఒక 15 రోజులు పోతే కాపాడుతాయి. ఇప్పుడు పిందెలు ఆల్రెడీ పిందెలు వస్తున్నాయి. అదే పిందె బాగానే బయటపోయింది, కానీ మంచిగా ఉంది. కాకపోతే తిప్పలు పడాలి. ఆ మంచి ఒక్కడే ఉన్నాడు. 4 కొడుకులు ఉన్నాడు, కానీ ఎవరెవరు అక్కడనే సెట్ అయ్యారు. ఎవరు వస్తలేరు, కానీ ఒక్కడే తిప్పలు పడి డబ్బులు పంపిస్తున్నాడు పిల్లలకి చదువుకొని పోయిన రోజులు. కానీ మంచిగా ఉంటుంది, కానీ కాపాడుకున్నాలే, మంచిగా పెట్టుకున్నాలే. ఈ కవర్లు లీజు తీసుకున్నాడు, సొంతం భూమి కూడా కాదు. మంచిగా ఉంటుంది. కాకపోతే మంచి వేరే ఊర్లో వచ్చి ఇక్కడ మద్దూరులో వచ్చి వేసిండు. మన పాంబిటిపల్లి అయితే మద్దూరులో వచ్చి లీజు తీసుకొని తోటని మొత్తం బొంగులు గింగులు వాతుకొని ఇక ఎట్లా చేసిన చూడు. ఇప్పుడు రేట్ ఇప్పుడు 30 రూపాయలు నడుస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే 50 కూడా నడవచ్చు, 40 నడవచ్చు, 100 కూడా నడవచ్చు. కానీ 100 నడిస్తే మంచి కొద్దిగా బాగుపడతాడు. టమాటాలు అయితే మంచిగానే ఉంటుంది. మీ రైతు బిడ్డని అది.